మంత్రులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రెస్ క్లబ్లకు వస్తే గురుకుల టెండర్లలో అవినీతి నిరూపిస్తామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. 2000 కోట్లకు పైగా గురుకుల టెండర్లలో ఖచ్చితంగా అవినీతి జరిగిందని ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. మంత్రులు బాధ్యతను విస్మరించి ఎదురుదాడి చేసి బుకాయిస్తే నిజం అబద్ధం కాదని ఈశ్వర్ ఆక్షేపించారు. సంక్షేమ శాఖ మంత్రులు టెండర్ల గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్న ఆయన అధికారులు ఇష్టం వచ్చినట్లు కుంభకోణాలకు పాల్పడి మంత్రులకు ముట్టజెబితే చాలా అని ప్రశ్నించారు. కేంద్రీకృత విధానం కాకుండా చేనేతలకు ఆర్డర్ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ లేఖ రాసినా పట్టించుకోలేదని కొప్పుల పేర్కొన్నారు. కమిషన్ల కోసమే ఈ టెండర్ జరిగిందన్న కొప్పుల ఈశ్వర్ వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు బాధ్యులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇందులో ఏమీ జరగలేదని బుకాయించేటువంటి మాటలు మాట్లాడడంతో జరిగింది జరగకుండా ఉండదు. నిజం అబద్ధం కాదు. డెఫినెట్ గా ఎవరైతే బాధ్యులు ఉన్నారో ప్రజా క్షేత్రంలో వాళ్లకు శిక్ష తప్పదు. సంక్షేమ శాఖకు మంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్లకు కనీసమైనటువంటి అవగాహన లేకుండా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయితే పొన్నం ప్రభాకర్ గారు ఈ టెండర్ ప్రక్రియతో మాకేం సంబంధం లేదని మాట్లాడింది. ఒక మంత్రిగా ఉండి మీరు మాకు సంబంధం లేదని అనడం వల్ల మీకు రావాల్సినటువంటి ముడుపులు చెల్లితే చాలా, అంతవరకు మాత్రమే మీకు తెలుసా? ఈ దళిత ఇండస్ట్రియలిస్టులందరినీ పక్కకు పెట్టి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడా కంపెనీలందరినీ కూడా ఆహ్వానించి టెండర్లు పిలిచినటువంటి మాట వాస్తవం కాదా? అసలు టెండర్ నిబంధనలకు అనుగుణంగా ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏం మార్చిండ్రు? ట్రంక్ బాక్స్ టెండర్లలో తుది నిబంధనలు ఏవైతే ఉన్నాయో కంపెనీకి అనుగుణంగా రూపొందించారనేది ఆరోపణ. మరి దీన్ని పూర్తిగా తుంగలో దొక్కి నిబంధనలకు విరుద్ధంగా మీరు టెండర్లు పిలిచిండ్రు. జీవోలను కూడా లెక్కలోకి తీసుకోకుండా ఈ టెండర్లన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ 2000 పైచీలకు ఏవైతే కోట్ల టెండర్లలో ఖచ్చితంగా అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఉన్నాయి. ఎక్కడికంటే అక్కడ, ఎప్పుడంటే అక్కడికి అన్ని ఆధారాలతోటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ కు వస్తాం. మీ అధికారులు మీరు రండి. ఊరికేనే ఛాలెంజ్లు చేసుడు కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇగో ఎన్ని అవకతవకలు జరిగినాయో, ఎన్ని తప్పులు జరిగినాయో, మీరు జీవోలను ఏ విధంగానైతే ఇన్నోవర్ చేసి బలవంతంగా టెండర్లు చేసిండ్రో వచ్చి వీటన్నిటిని కూడా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నాం.